హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఈ వీడియోలో ఒక చిన్న బ్లౌజు మీకోసం అయితే డిజైన్ బ్లౌజు చూపిస్తున్నాను. తప్పకుండా అందరూ వినండి అండ్ నేర్చుకోండి. అయితే కొన్ని డిజైన్ బ్లౌజెస్ కూడా చెప్పండి అక్క అని నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఒక డిజైన్ బ్లౌజు చెప్తున్నాను. చూడండి, ఈ బ్లౌజు సైజ్ వచ్చేసి మనకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ సైజు ఏ విధంగా కొలుచుకోవాలంటే, మనకు ఆల్రెడీ ఇది పాట్ నెక్ ఇచ్చారు. ఈ పాట్ నెక్లో మనం ఇలా నాట్స్ వేసుకొని ఈ విధంగా మనం సైజ్ అయితే తీసుకోవాలి. ఎంత ఉంది? ఇది 32 సైజ్ అనమాట. 32 సైజు. 32 సైజులో చిన్న డిజైన్ సైజు ఏ విధంగా నేను కట్ చేస్తానో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఈ సబ్స్క్రైబర్ ఈ కస్టమర్ ఏమడిగారంటే, ఒక 1 ఇంచ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది అంటే తక్కువ చేయమని చెప్పారు. 1 ఇంచ్ అంటే పైకి చేసుకోవాలి. ఓకే, సో ఈ 1 ఇంచ్ తీసేసి మనము ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఎంత ఉంది? మన లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఉంటే మనకు కరెక్ట్గా 13 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి, ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసి, ఇక్కడ 13 దగ్గర మార్క్ వేసి, ఇక్కడ పైన కూడా ఖర్చుకైతే ఇలా వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేయమన్నారు. ఇది వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్. మనకు కావాల్సింది హై నెక్. ఈ డిఫరెంట్ ప్యాటర్న్లా మనం హై నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. 32 సైజ్ వాళ్ళకి, వీళ్ళకి చెస్ట్ వాళ్ళకు షోల్డర్ వచ్చేసి 7.5 అంటే 15 ఇంచెస్ షోల్డర్ అయితే ఉంది. ఈ 15 ఇంచెస్ షోల్డరు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 15 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు మనకు నెక్ దగ్గర 3 ఇంచెస్ అయితే ఈ విధంగా నెక్ సైడ్ తీసుకున్నాను. ఓకే, చెస్ట్ 32 అయినప్పుడు నడుము ఎంత ఉందో ఒక్కసారి అయితే కొలుచుకుందాము. ఇదిగోండి నడుము వచ్చేసి మనకు 28 ఇంచులు ఉంది. అంటే 28 ఇంచులేమో వేస్ట్, 32 చెస్ట్. 32 4వ వంతు 8 ఇంచులు వస్తుందండి. ఓకే, 8 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ అయితే వేసుకుందాం. రైట్, ఈ విధంగా మార్క్ వేసుకుందాం 8 ఇంచుల దగ్గర. ఇది చెస్ట్. ఇప్పుడు నడుము వచ్చేసి 28 ఇంచులు అంటే 7 4లు 28 అంటే ఇక్కడ మనకు నడుముంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మనము 1 ఇంచ్ కానీ 1.5 1.5 కానీ మనం ఖర్చుకైతే పెట్టేసుకుందాం, దాటుకైతే పెట్టేసుకుందాము. తరువాత 2 ఇంచులు ఖర్చుకైతే ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడి వరకు మనకు దాటి తీసేయంగా వచ్చిన మార్కింగ్ ఉంటుంది కదా, అంతవరకు ఈ విధంగా వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఖర్చుకి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నామో, హాల్టర్ నెక్ కాబట్టి హాల్టర్ నెక్కి షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఎస్, ఆర్మ్ డౌన్ కూడా 7.5 దగ్గర పెట్టేసుకుందాం. కానీ ఇక్కడ నుండి కాదు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఇక్కడ వరకు మనం డౌన్ కటింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి షోల్డర్ మనకు 7.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. అంటే 15లో సగం 7.5 పెట్టుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది కూడా 7.5 పెట్టేసుకున్నాను. ఇక్కడ 7.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకుందాం 7.5 దగ్గర ఈ విధంగా. ఓకే, ఇలా. ఇప్పుడు మనకు ఇంతే గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మనం రౌండ్ గీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి వెనకాలకి మనం ఒక 1/2 ఇంచ్ వేసుకొని, ఎక్కడైతే మనం కార్నర్ లైన్ ఉంది కదా, డౌన్ చేసుకున్న లైన్ షోల్డర్ది, ఆ లైన్ నుంచి ఈ విధంగా మనం ఒక మార్కింగ్ కొట్టేసుకోవాలి. అప్పుడు మనకు చంక రౌండ్గా ఉంటుంది, ముడతలు అనేటివి కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే
ఎంత వచ్చింది? 8 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. చూసారు కదా, ఇక్కడ నుండి 8 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. అంటే మనకు ఆర్మ్ రౌండ్, ఈ చెస్ట్ 8 ఉంది, ఆర్మ్ రౌండ్ కూడా 8 ఇంచెసే ఉంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ని ఇక్కడి వరకు ఒక 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ వేసుకొని మనం రౌండ్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ వేసుకుంటే చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ, కాబట్టి 1/2 ఇంచ్ మనం ఇక్కడ వేసుకుందాం. 3/4 ఇంచ్ వేసుకోవచ్చు, 1/2 ఇంచ్ వేసుకోవచ్చు, అంటే మనకు ఎంత అవసరం ఉందో అంతవరకు అనమాట. ఈ షేప్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా మనం షేప్ని తీసుకోవాలి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు 3/4 ఇంచ్ మనకు ఈ విధంగా ఈ ఆర్మ్ రౌండ్కి సెట్ అవుతుందో అక్కడ ఇలా మనం ఇలా లైన్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనం ఎంత నీట్గా వేసుకుంటే మనకు కొలవడానికి కూడా అంతే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం, ఒకవేళ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి చూడండి, ఇక్కడ మనం ఎక్కడైతే ఎండింగ్ మనం డౌన్ కటింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి కరెక్ట్గా ఏ లైన్ అయితే గీసుకున్నామో ఆ లైన్ వరకు ఈ విధంగా మనం కొలుచుకుంటున్నాం. ఎంత కరెక్ట్గా మనకు 8 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, సో మనం వేసుకుంటే ఇలా ఒక్కటే అటెంప్ట్కి మనకు ఆర్మ్ రౌండ్ అయితే రావాలి. అలా వస్తే మన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం డౌన్ తీసుకొని ఇలా ఇక్కడ కూడా ఇలా లైన్ తీసుకొని ఇక్కడ మనం ఈ విధంగా షేప్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా మన నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకొని ఇలా మనం ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇది కటింగ్ కోసం. 32 సైజ్ వాళ్ళకి ఇక్కడ 3.75 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఎందుకు అంటున్నానంటే ఇందులో కరెక్ట్గా సగం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఓకేనా? ఇలా 1 ఇంచ్ తీసేస్తే ఇక్కడ మనం డాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టేస్తేనే మనకు పైకి లేచినట్టులాగా అనిపించదు. హైనెక్స్ కటింగ్స్కి కొంచెం హైట్ తక్కువ ఉన్నా, ఇక్కడ డాట్లు అనేటివి సన్నగా ఉన్నా ఇలా పైకి లేచినట్టులాగా కనబడతాయి. అందుకే అలా కనబడకుండా ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్ ఎంత ఉంది అంత మనం ఈ విధంగా తీసుకుంటున్నాను. చూడండి ఎంతవరకు ఉంది. ఇక్కడ ఇది ఖర్చు. అయితే డిజైన్ నెక్ అన్నారు, డిజైన్ నెక్ చూపిస్తలేరు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇందులో డిజైన్ నెక్ అయితే నేను చూపిస్తాను. అయితే ఈ డిజైన్ ఏంటంటే ఈ 2 బార్డర్స్ వచ్చాయి కదా, ఆల్రెడీ మన ఛానల్లో చాలా కుట్టాను అలాంటి డిజైన్స్. సో ఆ డిజైనే వాళ్ళు చూసి పెట్టమన్నారు. ఇక్కడ నుండి కరెక్ట్గా వాళ్ళ నెక్ ఎంతైతే రావాలో చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్, 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మనకు సైజుని బట్టి ఇక్కడ వరకు మనం తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక షేప్ అయితే ఇలా ఇచ్చేసుకుందాం. ఈ షేప్ ఎంత ఉండాలి? 1.5 లేదు అంటే 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా ఇదిగోండి, ఇక్కడ నుండి 2 ఇంచెస్ వరకు మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు డిజైన్ నెక్ ఎలా చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఈ విడత తీసేస్తే ఇది ఎగ్జాక్ట్గా ఉంది. అంటే ఈ విడత ఎంత ఉంది? 2.5. ఇక్కడ కూడా 2.5 దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇలా ఇక్కడ కూడా 2.5 వచ్చేలాగా ఇలా చేసుకొని ఈ లైన్ అయితే మనం ఇలా గీసేసుకుందాం. ఈ డిజైన్లో మనం బార్డర్ అనేది సెట్ చేద్దాము. ఇక్కడ అనేది నెక్ ఓపెన్ అయితే ఉంటుంది. ఇలా బార్డర్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు నెక్ డిజైన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మన బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ నెక్ కూడా బ్రాడ్గా ఉండదు. ఈ మూల కూడా మనము 3 ఇంచెస్ వచ్చేలాగా చూసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను.
మనకు ఒకటేసారి మార్కింగ్లో మనకు గనక కరెక్ట్గా మనకు మెజర్మెంట్ వచ్చింది అనుకో, ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అర్థం. ఒకవేళ మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ఆమ్ రౌండ్ సెట్ కాలేదు అనుకుంటే ఆ బ్లౌజ్ కొంచెం తేడా వస్తుందని అర్థం. సో పర్ఫెక్ట్ టైలర్ దగ్గర పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక్కొక్క టైలరు ఒక్కొక్క విధంగా చెప్తారు, వాళ్ళది వీళ్ళది వాళ్ళది అని కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఒకటే టైలర్ దగ్గర నేర్చుకుంటే ఏ టైలర్ అయినా పర్వాలేదు, మీరు ఆ టైలర్ దగ్గరికే ఆ టైలర్ కటింగ్నే చూసి పెట్టండి. అందులో కొంచెం ఇందులో కొంచెం చూసి చేస్తే తేడాలు వచ్చేస్తాయి. మీ కటింగ్ వేస్ట్ అండి, బాగాలేదు అని అంటారు మళ్ళీ. సో చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ మనం ఖర్చుకైతే ఇలా వదిలిపెట్టేసుకోవాలండి. ఇలా వదిలిపెట్టి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి టోటల్గా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎలా ఉందో అలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇదండి మనకు ఫ్రంట్ పార్ట్కి కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు నెక్ వచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఈ ఉక్సులు పట్టి లోపల పట్టి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ పార్ట్లో నెక్ అనేది మనకు రావాలి. అయితే నెక్ షేప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ పెట్టమన్నారు వాళ్ళు. ఇప్పుడు 32 సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి? ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తున్నాను 9.75 9.5 అలా. ఇప్పుడు 9.75 దగ్గర మనమైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుండి 3.75 ఆర్ 3.5 నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుందాం. సో 32 సైజ్ కాబట్టి 3.5 ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పైనుంచి 9.75, ఇక్కడ నుంచి 3.5 దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇది మనకు సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల వద్ద డౌన్ చేసేసుకోవాలి. అంటే ఇలా మనం ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 3.5, ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం షేప్ కోసం ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు ఇది క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేసింది, ఇది షేప్ వచ్చేసింది. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది డాట్ అనమాట. ఈ డాట్ ఎంత ఉండాలి? 2 ఇంచుల దగ్గర మనం డాట్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ నుండి ఈ విధంగా డాట్ మార్కింగ్ అయితే తీసుకొని ఇది కొంచెం, ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఈ డాట్ షేప్ అయితే ఇలా గీసుకుందాం. చూడండి, ఇలా ఇక్కడ నుండి కొంచెం మనం ఈ షేప్ గీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా అయితే మార్క్ వేసుకోవాలి. అప్పుడు మనకు పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో అక్కడ మనం ఇలా డాట్ వేసుకుంటే ఉక్సులు పట్టి లూపుల పట్టి అనేది కొంచెం తగ్గించి వస్తుంది. ఇక్కడ నుండి కూడా మనం స్టమక్ పైకి రాకుండా ఈ విధంగా ఒక పాయింట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం డౌన్ కటింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ముడతలు రాకుండా చంక దగ్గర ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలా నీట్గా మనం తీసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ గీసుకోవాలి. నెక్ అనేది ఈ విడతలో మనం కొంచెం డిజైన్ అయితే చేసుకుందాం. ఈ విధంగా చేసుకుందాం. ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకు ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా అయితే ఇక్కడ ఇంకా చాలా కాకుండా కొంచెం ఇలా తీసుకుందాం.
ఎందుకు ఇలా తీసుకున్నామంటే ఇక్కడ సైడ్ షేప్ పెడితే ఇక్కడ వరకే వస్తుంది. మనకు ముందున్న బార్డర్ మిగిలింది ఇంకా కొంచెం ఈ దాట్లో సెట్ కావాలంటే ఇక్కడ నుండి ఈ విధంగా ఇందులో సెట్ అవుతుంది అనమాట. అంటే డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇందులో వరకు మనకు ఈ బార్డర్ అనేది ఇందులో వరకు రావాలి. ఈ బార్డర్ అనేది ఇందులో ఇక్కడి వరకు మన ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో ఆ జాయింట్ వరకు బార్డర్ రావాలి కాబట్టి మనం ఇక్కడి వరకు షేప్ అనేది తీసుకున్నాము. ఓకే, ఇదండి డిజైన్ నెక్ ప్రిన్సెస్ కట్ ఈజీ మెథడ్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా మనం నీట్గా అయితే టోటల్ బ్లౌజ్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా ఎక్కడైనా మీకు అర్థం కాలేదనుకుంటే నాకు కామెంట్ బాక్స్ చెప్పండి, తప్పకుండా ఆ అర్థం కాని పాయింట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్జిన్తో సహా ఇంత మార్జిన్తో సహా పెట్టేసుకొని ఇక్కడ డౌన్ కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువగా అనిపిస్తే దాన్ని మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఇది ఇక్కడ అండ్ ఇక్కడ ఎలా అనిపించింది కటింగ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ కొంచెం షార్ప్గా లేదు కాబట్టి ఈ విధంగా కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ కూడా ఒక చిన్న డిజైన్ అయితే మీకు చెప్తాను. ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటే మీకు కూడా వచ్చేస్తుంది. మనం 2 జాయింట్స్ కోసం ఈ విధంగా అయితే వేసుకుంటాం కదా, ఇలా అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. అంటే పర్ఫ్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, పర్ఫ్ని ఎలా పెట్టుకోవాలి అండ్ కొంచెం డిజైన్ పర్ఫ్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు ఖర్చుకి తీసేసిన తర్వాత వీళ్ళ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది పఫ్తో సహా, ఇదిగోండి, పఫ్ లేకుండా అయితే ఇక్కడి వరకు ఇలా వచ్చింది, పఫ్ లేకుండా పఫ్తో కదా. అంటే మనకు వాళ్ళ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ డౌన్ ఉంటుంది. ఎస్, ఇక్కడ 2 ఇంచెస్ నుంచి ఈ విధంగా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు కింద ఎంత హ్యాండ్ ఉంది అనేది ఇలా మెజర్ చేసుకొని మనకు ఎక్కడి వరకు ఉంది, 8 ఇంచెస్ వరకు మనకు కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ 8 ఇంచెస్ వరకు పెట్టేసుకొని ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర మనం డౌన్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి మన కటింగ్కి. ఎస్, అయితే ఇప్పుడు కొంచెం డిజైన్ చేయమని చెప్పారు. అయితే ఈ డిజైన్ వచ్చేసి ఇంతవరకు మనకు ఇలా మనకు ఒక డిజైన్ బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా మనం ఇక్కడ కట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి స్లీవ్స్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది కాదనమాట, డిజైన్ స్లీవ్స్ ఇక్కడి వరకు మనం స్లీవ్స్కి వదిలిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇలా బెండ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెంత్, ఈ లెంత్ ఎంత తీసుకున్నాను, 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు. ఇక్కడ ఇది ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్ నుంచి ఇక్కడి వరకు మనకి ఇక్కడ వరకు ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది.
అంటే ఈ బాక్స్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి కొంచెం ఇలా కర్వ్ తీసుకొని ఈ విధంగా మనం ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇలా అని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడి వరకు మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ 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 ఇక్కడ. ఇప్పుడు కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకు ఎంత ఉంది, 8 ఇంచెస్ కరెక్ట్గా ఆర్మ్ డౌన్ రావాలి. ఇక్కడ ఇలా ఇలా 8 ఇంచెస్ వస్తుంది. అంటే మనకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా ఈ విధంగా మనం మార్జింగ్ తీసేసుకోవాలి. సో ఓవరాల్గా ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడ ఇలా కుచ్చు వస్తుంది. బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. పఫ్ కూడా చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. ఓకేనా? మీకు ఇందులో ఏదైనా అర్థం కాకపోతే, కన్ఫ్యూజ్ అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇవి హ్యాండ్స్ ఎక్కువ తక్కువ సెట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ కచ్చక పెట్టేసుకుందాం. ఇక్కడ టక్ పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు ఇక్కడ వరకు అయితే ఇక్కడ నుండి ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ నుండి ఈ విధంగా వస్తుంది ఈ కుచ్చు అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఈ ఇలా స్ట్రైట్గా అయితే కుట్టు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకు ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా కటింగ్. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ డిజైన్ మీకు నచ్చిందా? ఇంతసేపు ఓపిక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఛానల్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.